أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. تلك أمة قد خلت لها ما كسبت ولكم ما كسبتم ولا تسألون عما كانوا يعملون. وقالوا كونوا هودا أو نصارى تهتدوا قل بل ملة إبراهيم حنيفا وما كان من المشركين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ తన చివరి ప్రవక్త, మనందరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవం ఆయనపై శాంతిని కురిపించునుగాక. ఈయనపై అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 134వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. ఈ వాక్యాలలో దైవం తెలియజేస్తున్నాడు, వారంతా గతించినటువంటి ఒక సంఘం, అంటే మనకంటే ఎవరైతే ముందు గతించారో వారందరూ కూడా ఒక సంఘం. వారు సంపాదించింది వారిది, మీరు సంపాదించేది మీది. వారు చేసిన దాని గురించి మిమ్మల్ని అడగడం జరగదు, మీరు చేసిన దాని గురించి వాళ్లను అడగడం జరగదు. ఎవరి కర్మలు వారియే, మరి ఎవరి సంపాదన వారిదే. మహాశిలారా, ఇక్కడ దైవము సంపాదన గురించి చెప్తున్నాడు. ఆ సంపాదన భౌతికమైనటువంటి సంపాదన మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి సంపాదన కూడా. మనిషి అనేక పనులు చేస్తుంటాడు, అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. అందులో ఒకటి, తన ఈ ప్రాపంచిక జీవితం గురించి అతను రకరకాలైనటువంటి మరి పనులు చేసి ఏదో ఒక విధంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక రెండవది మరణానంతర జీవితం గురించి. అందులో సాఫల్యం నిమిత్తము అతను పుణ్యాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇన్షాల్లా మనము ఈ రోజున ఈ ప్రాపంచిక జీవితం గురించి అతను ఏ విధమైనటువంటి సంపాదన చేయాలి, ఏ విధమైనటువంటి నియమాలను అతను ఆచరించాలి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మహాశిలారా, మన మరణానంతర జీవితము మనము ఈ ప్రపంచంలో ఏదైతే సంపాదిస్తామో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, అల్లజీన ఫిస్సర్రాయి వజ్జర్రాయి వల్ కాజిమీనల్ గైజ్ వల్ ఆఫీన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. మరి కలిమిలోను లేమిలోను ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు పెడతారో వారు దైవానికి ఎంతో ఇష్టలు అని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి అంటే అతను తన సంపాదనను సరైన రీతిలో సంపాదించి ఉండాలి. కాబట్టి మహాశిలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, మనిషి మరణానంతరము ఒక 5 ప్రశ్నలు ఎదుర్కొంటాడు. అందులో మొట్టమొదటి ఏమిటంటే, నీవు ఏ మార్గంలో డబ్బులు సంపాదించావు. ఎందుకంటే మహాశిలారా, డబ్బులు సంపాదించడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఈ రోజున. మరి చెడు మార్గంలో అతను అనేక కోట్లు సంపాదించవచ్చు. మరి అదే డబ్బు మంచి మార్గంలో కూడా అతను సంపాదించవచ్చు. అందుకునే దైవము నువ్వు ఏ మార్గంలో డబ్బును సంపాదించావు అన్న ప్రధానమైనటువంటి ప్రశ్నను వేయడం జరుగుతుంది. కాబట్టి మహాశిలారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్ మానవాళికి ఒక మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది.
అది కేవలము అతని ఆధ్యాత్మిక జీవితమే కాదు, అతని జీవితంలో ప్రతి రంగాన్ని కూడా అది సంస్కరిస్తుంది. ప్రధానంగా మనిషి ఆర్థిక జీవితం ఏ విధంగా ఉండాలి, ఈ విషయాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు. వకులు వష్రబు వలా తుఫ్సిదు ఫిల్ అర్జ్, మీరు తినండి త్రాగండి, కానీ కల్లోలాన్ని ఎంత మాత్రం కూడా రేకెత్తించకండి, దైవం నిర్ణయించినటువంటి హద్దులను ఎంత మాత్రం కూడా మీరు అతిక్రమించకండి అంటున్నాడు. ఎంత డబ్బైనా సంపాదించండి, కానీ సరైనటువంటి మార్గంలో సంపాదించండి, సక్రమమైనటువంటి మార్గంలో సంపాదించండి, ఒకరికి బాధ కలిగించకుండా సంపాదించండి. మహాశైలారా, డబ్బు మీరు సంపాదించకండి, మీరు జీవితాన్ని ఎంత మాత్రం కూడా మీరు జీవించకండి. మీరు అడవుల్లోకి లేకపోతే కొండల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చోండి, దైవము ఈ మాట ఎంత మాత్రం కూడా మనకు చెప్పడం లేదు. మహాశైలారా, జీవితం అంటే ఈ జీవితంలో మనము అనేక కష్టాలను నష్టాలను ఎదుర్కొని దానికి ఎదురొడ్డి మరి ఒక నిజమైనటువంటి దైవదాసుడిగా అతను మరి పరిస్థితులను ఎదుర్కోవాలి. అది నిజమైనటువంటి ఒక వీరుడి లక్షణం. దైవం ఇది తెలియజేస్తున్నాడు. అంతే తప్పించి నాకు సమస్యలు వద్దు, నాకు కష్టాలు వద్దు, నాకు కడగండ్లు వద్దు అని అతను ఎక్కడికో వెళ్ళిపోవడానికి దైవం ఎంత మాత్రం కూడా అంగీకరించడం లేదు. మనిషి ఇక్కడ బాధలు పడాలి, ఆ బాధలను అతను సహనంతో స్థైర్యంతో ఎదుర్కోవాలి, దైవం నిర్ణయించినటువంటి హద్దుల్లో అతను ఉండాలి. అది ఇక్కడ ప్రధానంగా మనిషికి పరీక్ష. మరి ఇందులో మహాశైలారా, మనిషి చాలా సాధారణంగా అతి సహజంగా చేసే తప్పులు ఏమిటంటే డబ్బు వస్తుందా లేదా అన్నది ఆలోచన చేస్తాడు తప్పించి ఏ మార్గంలో వస్తుంది, అది మంచి మార్గమా చెడు మార్గమా అనేది ఈ రోజున మనిషి ఆలోచన చేయడం లేదు. తద్వారా అనేక మంది హక్కులను అతను కొల్లగొడుతున్నాడు, అనేక మందిని అతను బాధ పెడుతున్నాడు, అనేక మంది ఉసురు పోసుకుంటున్నాడు. కానీ అవి ఏమీ కూడా అతనికి పట్టడం లేదు. నా వద్ద డబ్బు వస్తుందా లేదా అన్నది మాత్రమే అతను ఆలోచన చేస్తున్నాడు. మహాశైలారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవము తెలియజేసే విషయం ఏమిటంటే, మీరు ఒక వ్యక్తి నుండి ఏదైనా కొంత సొమ్ము తీసుకున్నప్పుడు, మరి అతన్ని బాధ పెట్టి ఆ సొమ్ము తీసుకుంటున్నప్పుడు మహాశైలారా, మరణానంతరము ఉదాహరణకు ఒక వ్యక్తి నుండి మనము ఒక 10,000 రూపాయలు తీసుకున్నాము, అది అతన్ని బాధ పెట్టి తీసుకున్నాం, ఏ వడ్డీ రూపంలోనో లేకపోతే మరొకటో. ఈ ప్రపంచంలో అతన్ని ఎవరు పట్టుకోలేకపోవచ్చు. కానీ మహాశైలారా, దైవ న్యాయస్థానం అనేది ఒకటి ఉన్నది. అక్కడ మనము తీసుకున్నటువంటి డబ్బు ఆ వ్యక్తికి చెల్లించడానికి అక్కడ మనిషి వద్ద డబ్బు ఉండదు, అతను చేసుకున్న పుణ్యాలు పాపాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు దైవం అతను చేసినటువంటి పుణ్యాలను ఒక 10,000 పుణ్యాలు మరి అతను ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వాళ్లకు అది ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి కూడా అతని అప్పు తీరదు. అప్పుడు ఇతరులు చేసినటువంటి పాపాలు ఇతని మీద వేయడం జరుగుతుంది. మహాశైలారా, కాబట్టి అన్యాయంగా ₹1 ఒకరి నుండి మనం తీసుకున్న, ఒకరికి బాధ కలిగించి మనం తీసుకుంటే మహాశైలారా, ఇక్కడ ఎవరు పట్టుకోలేకపోవచ్చు, కానీ దైవ న్యాయస్థానంలో ప్రతి పైసాకు కూడా లెక్క ఉంటుంది. మహాశైలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మన వద్ద డబ్బు ఏ మార్గంలో వస్తుందో ప్రధానంగా మనిషి ఆలోచన చేయాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి తెలియజేశారు, మీరు కష్టపడి మీ చేతులతో సంపాదించింది అత్యుత్తమమైనటువంటి సంపాదన అన్నారు. ఆ తర్వాత వ్యాపారం అన్నారు, మూడవది ఉద్యోగము. కాబట్టి ఇవన్నీ కూడా మరి కష్టపడి సంపాదించే మార్గాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఏదైనా ఒక వ్యాపారం చేసినప్పుడు అతి శ్రద్ధతోటి శ్రమతోటి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే శ్రద్ధ వహించి దైవభీతితోటి ఎవరైతే వ్యాపారం చేస్తాడో నిశ్చయంగా దైవం ముందర శుభాలను పెడతాడు. ఎందుకంటే అతను అన్యాయం చేయడు, ఒకరి హక్కులను కొల్లగొట్టడు, దైవం ఏదైతే ఇస్తాడో దానిని ఆనందంగా తీసుకుంటాడు. కాబట్టి నిశ్చయంగా అతనికి లాభాలు రాకపోయినప్పటికీ కూడా దైవం అతని సంపాదన శుభాన్ని పెడతాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. డబ్బు ప్రధానంగా అది మహాశైలారా, ఈరోజు వస్తుంది రేపు పోతుంది. కానీ మానసిక సంతృప్తి అనేది, సంపాదన శుభం అనేది, భార్యాబిడ్డల ఆనందం అనేది అది అందరికీ కూడా వచ్చేది కాదు.
కాబట్టి మనం చూస్తుంటాం, కూలి నాలి చేసుకున్న కష్టజీవి ఎంతో ఆనందంగా జీవితం గడుపుతుంటాడు. అతనికి ఏ జబ్బులు కూడా ఉండవు, ఏ బాధ బందీ ఉండదు, ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటాడు. సరే, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి డబ్బును ఆ తాగుడికి మరి ఆ అలవాట్లలో ఖర్చు పెడుతుంటారు, అది వేరే సంగతి. కానీ ఎవరైతే ఆ అలవాటు లేకుండా ఉంటారో మహాశలరా, అంతకు మించి ఆనందం మరొకటి ఉండదు వాళ్ళ జీవితాలలో. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఏదైనా సహాయం చేయండి అని అర్థించాడు. చూడ్డానికి చాలా బలంగా ఉన్నాడు మనిషి. అప్పుడు మహాప్రవక్త వారు తెలియజేశారు, మీ ఇంట్లో ఏవైనా సామాగ్రి ఉన్నదా అని. అప్పుడు అతను అన్నాడు, ఓ ప్రవక్త, 2 వస్తువులు మాత్రం ఉన్నాయి. ఒకటి ఒక పరుపు ఉన్నది, రెండవది నీళ్లు త్రాగే చెంబు ఒకటి ఉన్నది అన్నాడు. అప్పుడు ప్రవక్త వారు 2 కూడా నా వద్దకు తీసుకురా అని ఆ రెండింటిని కూడా మరి అమ్మి అతనికి ఒక గొడ్డలిని కొనిచ్చి, నీవు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురా అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి మరి బజారులో అమ్మి 15 రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కనిపించాడు. అప్పుడు ప్రవక్త వారు చూసి, చూడు, నువ్వు ఇతరులను ఈ విధంగా యాచిస్తూ అడుగుతూ తిరగడం కంటే ఈ విధంగా కష్టపడి సంపాదించింది నీకు ఎంత సంతృప్తిని ఇస్తుంది చూడు అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. నిశ్చయంగా ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మనము ఆదుకోవాల్సిందే. అయితే మహాశిలరా, ఏ బాధలు కూడా లేకుండా కేవలము అడగడాన్ని ఒక వృత్తిగా తీసుకుని అది యాచించడం మాత్రము దైవానికి అత్యంత అయిష్టమైనది. ఎందుకంటే ఆయన నిరపేక్షపరుడు, ఎవరి అవసరత లేనివాడు. కాబట్టి తన ప్రజలు కూడా తను సృష్టించినటువంటి ఈ జనం కూడా ఈ విధంగా ఎవరి వద్ద యాచించకుండా ఉండాలి అని దైవం కోరుతూ ఉంటాడు. మనకు పెద్దలు కూడా చెప్పడం జరిగింది, మరి పుచ్చుకునే చెయ్యి కంటే ఇచ్చే చెయ్యి గొప్పది అని. కాబట్టి మహాశయులారా, మరి దైవ ప్రవక్త తెలియజేశారు, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సంపాదన ఏమిటి అంటే మీ స్వహస్తాలతో సంపాదించింది, మరి అబద్ధము నమ్మక ద్రోహము ఉండనటువంటి వ్యాపారం అన్నారు. కాబట్టి ఈ రోజున వ్యాపారాలు జరుగుతున్నాయి, మనం ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాము. ఈ విధంగా మోసం చేసి ప్రజలను లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కూడా చెప్పి ఏదో ఒక విధంగా తమ సరుకును అమ్ముకోవాలి అని చేస్తున్నటువంటి వ్యాపారాలను మనము చూస్తూనే ఉన్నాము. కానీ మహాప్రవక్త వారు తెలియజేశారు, ఏ వ్యాపారంలో అయితే అబద్ధం ఉండదో, నమ్మక ద్రోహం ఉండదో, అది అత్యంత ఉత్తమమైనటువంటి వ్యాపారము అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు ధర్మంపై దృఢంగా నిలబడి నిజాయితీతోటి, నీతితోటి వ్యాపారాన్ని చేయండి. ఆ విధంగా చేయడం మరి దైవానికి ఎంతో ఇష్టమైనది అని దైవ ప్రవక్త తెలియజేయడం జరిగింది. మరి ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, మీ వస్తువులను అమ్ముకోవడానికి అసత్య ప్రమాణాలు ఎంత మాత్రం కూడా మీరు చెయ్యకండి. అలా చేయడం వలన ఆ సమయానికి ఆ వ్యాపారం అభివృద్ధి చెందినట్టు అనిపిస్తుంది, కానీ ఆ వ్యాపారంలో శుభాలు అంతమైపోతాయి అన్నారు. మానసిక ప్రశాంతత కొరవడిపోతుంది. కాబట్టి ఏదో విధంగా సరుకు అమ్ముకోవడానికి అబద్ధాలు పలకడము, మరి ఈ విధంగా లేనిది ఉన్నది కల్పించి చెప్పడము, దాని వలన సరుకు అమ్ముడైపోతుంది, కానీ ఆ వ్యాపారంలో శుభం మాత్రం ఉండదు అని మహాప్రవక్త తెలియజేయడం జరిగింది. మరి ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి తెలియజేశారు, సత్యవంతుడైనటువంటి నమ్మకస్తుడైనటువంటి వ్యాపారి ప్రళయ దినాన్న ప్రవక్తలతోటి, సత్యసంధులైన వారితోటి, అమరగతులైన వారితోటి కలిసి ఉంటాడు అని చెప్పడం జరిగింది. చూడండి, ఎంతటి ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని దైవం ప్రసాదిస్తాడు. ఎవరైతే సత్యాన్ని నమ్ముకుని నీతి నిజాయితీతోటి వ్యాపారాన్ని చేస్తాడో అటువంటి వ్యాపారి ప్రళయ దినాన్న ప్రవక్తల సాంగత్యంలో ఉంటాడు, అమరగతులైనటువంటి వారి యొక్క సాంగత్యంలో ఉంటాడు, సత్యసంధులైనటువంటి వారి సాంగత్యంలో స్వర్గంలో ఉంటాడు అని దైవ ప్రవక్త ఇక్కడ మనకు శుభవార్తను ఇవ్వడం జరిగింది. కాబట్టి మహాశయులారా, మంచి వస్తువులను మాత్రమే మనం అమ్మడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉందనుకుంటే ఆ వస్తువులు కొనుగోలుదారునికి ఆ లోపాన్ని గురించి తెలియజెప్పాలి. చూడు, ఈ వస్తువులో ఈ లోపం ఉన్నది, నీకు ఇష్టమైతే తీసుకో, ఈ ధర తగ్గించి నేను ఇస్తాను అని నీతిగా నిజాయితీగా మరి ఎప్పుడైతే మనం వ్యాపారం చేస్తామో మహాశయులారా, నిశ్చయంగా
మరి ఆ వ్యాపారంలో శుభం ఉంటుంది. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి మన జీవితంలో ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లా మీకు, నాకు, మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.